మీ అమ్మ నదిలో ఒక్క క్షణం కూడా ఉండవు కదరా. ఆవిరి నదిలో ఎలా వచ్చావు? అసలు ఏం జరిగిందిరా? నాకు తెలియకుండా మా ఇంట్లో చాలా జరుగుతున్నారా. వాటన్నిటికీ కారణం మధు అని నాకు బాగా తెలుసు. దానివల్లేరా నేను మా అమ్మని బాధ పెట్టాల్సి వచ్చింది. ఇంట్లోంచి బయటికి వచ్చేయాల్సి వచ్చింది. ఆ మధు మీద కోపాన్ని మీ అమ్మ మీద ప్రదర్శించడం కరెక్టేనంటావా? వేరే దారి లేదురా. అసలు మీ అమ్మ మీద అలిగేంతగా ఏం జరిగిందిరా? మధుకి అబార్షన్ అయిందిరా. కామెడీ కాకపోతే రాణి కడుపుకు అబార్షన్ ఏంట్రా? అదే కదా ఆ మధుమతి గారు చేసిన మాయ. అసలు ఏం జరిగిందంటే అలా నా వల్ల దానికి అబార్షన్ అయిందని అమ్మని నమ్మించి నేను ఇంట్లోంచి బయటకు వచ్చేలా చేసింది. అందరి దృష్టిలో నన్ను యదవం చేసింది. నా బిడ్డను నేనే చంపుకుందానని చెప్పి నన్ను విలన్ని చేసిందిరా. మధు, ఒకసారి చేతుకు ఫోన్ చేయమ్మా, లేకపోతే మా అమ్మకి ఇంత జరిగినా నాకు చెప్పలేదని తగులాడతాడు. చేతు అయ్యయ్యో, కాల్ చెయ్యొద్దు, మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇదిగో ఇదిగో నేను చేస్తానండి అత్తయ్య గారు. చేతు ఏమైంది? మిస్డ్ కాల్ ఇచ్చాను అత్తయ్య గారు. ఎవరిదిరా మిస్ కాల్? మా అమ్మరా. మిస్ కాల్ వచ్చిందంటే మీ అమ్మదే అనుకున్నా. చూస్తావేంటి? చెయ్యి. చేయండిరా. ఇంకా చేయలేదేంటే? ఇంకొక మిస్డ్ కాల్ ఇవ్వు. మిస్డ్ కాల్ ఎందుకు అత్తయ్య గారు? ఒకసారి కాల్ చేస్తే పోతుంది కదా. వద్దమ్మా, చేస్తే బ్యాలెన్స్ అయిపోతుందమ్మా. అందుకే మిస్డ్ కాల్ ఇవ్వమన్నాను. ఇవ్వవే. చేస్తున్నాను అత్తయ్య గారు, చేస్తున్నాను. మనం పోతున్నా పైసా ఖర్చు చేయదు. పోయేటప్పుడు కట్టుకుని పోతావా? అయ్యో, నన్ను తిట్టుకుంది చాలే. మిస్డ్ కాల్ ఇవ్వు. అలాగే అలాగే అలాగే. అమ్మా, నువ్వు నాకు ఎన్నిసార్లు మిస్డ్ కాల్స్ ఇచ్చినా నేను మాత్రం నీకు ఫోన్ చేయను అంతే. రేయ్, ఇన్నిసార్లు మిస్డ్ కాల్ ఇస్తున్నారంటే అర్జెంటుగా నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారేమో. ఒకసారి చేయొచ్చు కదా. నాకు తెలీదా? నువ్వు కొంచెం. అవునా? అయ్యో చేతు, నానా వచ్చేయి, నాన్నా వచ్చేయి. చేశాడావే? లేదు అత్తయ్య గారు. మీ కొడుకు కదా, కాల్ చేస్తే ఖర్చు అవుతుందని ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు నోరు ముయ్యవే. లత, ఆడు పొట్టుడుంటాడు కదా, వాడుకో మిస్డ్ కాల్ ఇవ్వవే. అలాగే అత్తయ్య గారు. ఊరుకవే. రండి మేడం, టెస్ట్కి వెళ్ళాలి. తప్పదా? తప్పదత్తయ్య గారు, పదండి. లేవండి. పద అనసూయ, పద. అయ్యో, ఉండండి లేస్తాను. అయ్యా అమ్మా, ఈ పంతాలు పట్టింపులు ఎన్ని రోజులురా? నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసావని మీ అమ్మ అక్కడ ఎంత బాధపడుతుంటుందో. కన్ఫర్మ్డ్గా బాధపడుతుందిరా. కాకపోతే ఆ నిజం నాకు చెప్పలేదని నేను ఎంత బాధపడుతున్నానో మా అమ్మకు అర్థం కావాలి. అమ్మ నాకు ఆ నిజం చెప్పేదాకా నేను మా ఇంటికి వెళ్ళను, మా అమ్మ మొహం చూడను, అంతే. రే చైతు, రే చైతు, నువ్వు ఇక్కడున్నావా? అవునరా. ఏ? మీ అమ్మ మిస్డ్ కాల్స్ ఇచ్చిందంట, చూడలేదా? చూశానురా. ఏ? చూస్తే చెయ్యొచ్చు కదరా. మీ అమ్మ హాస్పిటల్లో ఉందంట, తెలుసా? ఏంటా నువ్వు అనేది? అవునరా, నువ్వు ఇంట్లోంచి రాగానే మీ అమ్మకి గుండెలో నొప్పి వచ్చిందంట. అవునా? అవునరా, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఆ విషయం చెప్దామని నీకు మిస్డ్ కాల్స్ ఇస్తే నువ్వేం చేయలేదంట. ఇంతకీ ఏ హాస్పిటల్ రా? గాంధీ హాస్పిటల్ రా. నేను వెంటనే వెళ్తాను రా. వస్తాను రా. తొందరగా వెళ్ళరా. జాగ్రత్తగా వెళ్ళు. వెళ్తారు కాల్ చేయి. నోరు తెరవమ్మా. ఎందుకు?
ధర్మామీటర్ పెట్టడానికి. జ్వరం నాకు కాదు డాక్టర్, వాడికి. వీడికా? ఓ